నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. అయితే ఒక సినిమా చిత్రీకరణ జరగాలంటే, పూర్తి అవ్వాలంటే హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళు నలుగురు ఎంత పిల్లర్సో, గ్రౌండ్ ఫ్లోర్ అంత బలంగా ఉండడం కోసం జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వీళ్ళకి సంబంధించి వేతనం గురించి వీళ్ళు 30% పెంచమంటూ వాళ్ళ బాధతో వాళ్ళు స్ట్రైక్ గొడవ ఇదంతా కూడా గందరగోళం. అసలు వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఫిలిం ఇండస్ట్రీ ముందడుగు వేయకుండా మీరు పని చేస్తే చేయండి, లేకపోతే మేము కొత్త వాళ్ళతో పెట్టి చేయించుకోగలుగుతాము. ఇప్పుడు ఈ సమస్య ఎట్లా అంటే జటిలమైన సమస్య. ఇద్దరు పక్కన న్యాయం ఉంది, ఇద్దరు పక్కన బాధ ఉంది. ఫస్ట్ ఈ కార్మికులు వర్క్ తీసుకుంటే, కార్మికులు కష్టపడుతున్నారు, వాళ్ళు లేకపోతే సినిమా లేదు. కేవలం మీరు ఇందాక అన్నట్టు హీరోలు, హీరోయిన్లు, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉంటే సినిమా అయిపోదు. లైట్ మోసేవాడు కావాలి, కాఫీ టీలు ఇచ్చే ప్రొడక్షన్ బాయ్ కావాలి, కార్ డ్రైవర్లు కావాలి, కాస్ట్యూమ్ అసిస్టెంట్ కావాలి, సెట్ అసిస్టెంట్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే షూటింగ్. ఈ 60 మంది ఒక్కొక్క షాట్కి 60 మంది కోఆపరేట్ చేస్తేనే షాట్ వెళ్తుంది. అప్పుడు షాట్ వెళ్తే షూటింగ్ జరుగుతుంది. సో ఏదో ఈ హీరో హీరోయిన్ వచ్చి కూర్చొని, డైరెక్టర్ కూర్చొని, ప్రొడ్యూసర్ డబ్బు బ్యాగ్ కూర్చొని అయిపోతుంది షూటింగ్. సో ఈ 20 స్టాఫ్ ఉన్నారా ఈ యూనిట్ మొత్తం కూడా డెఫినెట్గా దే ఆర్ ఆల్సో పిల్లర్స్. వాళ్ళు మాత్రమే పిల్లర్స్ కాదు, వీళ్ళు పిల్లర్స్. సో వీళ్ళు అడగడంలో న్యాయం ఉంది. మా కష్టానికి పెరిగిపోయింది, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మార్కెట్ పెరిగిందని మీరు పెంచుకోవట్లేదా? మీరు మీ ఇష్టం వచ్చిన కోట్లు మీరు తీసుకోవట్లేదా? అనేక రకాల అంశాల్లో, అనేక రకాల మాధ్యమాల్లో డబ్బులు తీసుకుంటున్నారు కదా. మాకు ఇవాళ ఇదివరకు 7,000 8,000 పెడితే సింగిల్ బెడ్రూమ్ దొరికేది. ఇవాళ ఈ సినిమా ఫీల్డ్ దగ్గరగా ఉండే కృష్ణనగర్ కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ కావాలంటే 15,000 పెడితే కానీ సింగిల్ రూమ్ దొరకట్లా, సింగిల్ బెడ్రూమ్. మాకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ బతుకు పెరిగింది. సో మాకు పెన్షన్ అడుగుతారు. ఎప్పుడో 30 ఆగస్టు 1కి 30% పెంచుతారని ప్రామిస్ చేశారు. అది వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ కష్టానికి తగినట్టు అడుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ కష్టం ఏంటి? ప్రొడ్యూసర్స్ కష్టం చూసేప్పుడు ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ కాస్ట్ పెరిగిపోయింది. ఆర్టిస్టులని వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించమని అడిగే సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళని బట్టి వ్యాపారం. వాడు కావాలంటే మీతో తీసుకోండి, లేదా మేమే పార్ట్నర్గా మేమే చేసుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. మేమే అడగట్లేదు కదా మాతో తీయమని, మీరు కదా వస్తున్నారు. కనుక వాళ్ళని రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, వాళ్ళని కంట్రోల్ చేయటము, వాళ్ళకి ఆజ్ఞాపించడమో శక్తి ఇండస్ట్రీలో లేదు, పరిస్థితి కాదు. కనుక వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. సో మిగతా పెరుగుతుంది. మిగతా చోటైనా మనం జాగ్రత్త పడకపోతే ఎక్కడికి వెళ్తాం? వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. ఇండస్ట్రీకి సినిమా పరిశ్రమలోకి పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఇదివరకులాగా రాట్లా. ఇదివరకు మంచి టేస్ట్ ఉండి వాళ్ళు ఊర్లో సంపద నుండి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు అలా ఎవరు రాట్లా. ఎందుకంటే వస్తే రోజుకి 1,50,000 ఖర్చు పెట్టారు. రోజుకి 1,00,000 పెడితే కానీ షూటింగ్ అవ్వదు. ఈ 1,00,000 రోజుకి 1,00,000 పెట్టి సినిమా బదులు రోజుకి 1,00,000 పెట్టి వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు మనం చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ రిస్క్ ఎందుకు అనే పద్ధతిలో పెట్టుబడి పెట్టేదారులే రాట్లా. పెట్టుబడి పెట్టేవాడే రాట్లా. ఎవడో బ్లాక్ మనీ ఉన్నవాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ సంపాదించి సడన్గా డబ్బులు వచ్చినవాడు కలిపితే ఇన్ జనరల్ రెగ్యులర్గా ఇది ఒక ఇండస్ట్రీ, ఇక్కడ మనం పెట్టుబడి పెట్టచ్చు అనేవాళ్ళు తగ్గిపోయారు. ప్రజల్ని పెట్టుబడిదారులుగా మార్చొచ్చు కదా సార్. అది అయ్యే పని ఉన్న మాటకు వినడానికి బాగుంటుంది, కానీ అవి జరిగే పనులు కాదు సార్. ఒక పెద్ద కంపెనీ లైక్ టాటా లాంటివన్నీ స్టాక్ మార్కెటింగ్లోకి వచ్చి వాళ్ళు దిగేవారు. ఇప్పటికే అవకాశం ఉంటాయి. ఇక్కడ సినిమా ఎవడు ఒక ఫార్ములా ఇవ్వలేడు. ఈ సినిమా సక్సెస్ అవుద్ది, ఈ సినిమా ఫెయిల్ అవుద్ది, ఈ పద్ధతిలో అయితే సినిమా సక్సెస్ఫుల్ సినిమా అని ఎవడు ఇంతవరకు ఇండస్ట్రీ పుట్టినాక ఎవడు కూడా ఆ ఫార్ములా ఇవ్వలేదు. ఇవ్వగలిగి ఉంటే ఫార్ములా ఇవ్వడు. వాడికి కోట్లు ఇస్తారు, హీరోలకు కూడా ఇవ్వరు. వాడికే కోట్లు ఇచ్చి రిలయన్స్, అంబానీలు, ఆదానీలు దిగిపోతారు కదా. ఆ సీన్ లేదు ఇండస్ట్రీకి. ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజల మార్పులు, ప్రజల ఆలోచనల మార్పులు ఊహించుకుని ఎక్స్పెక్టింగ్ ద ఎక్స్పెక్టేషన్. ప్రజలు ఇది ఒప్పుకుంటారు, ప్రజలు ఇది అంగీకరిస్తారు, ప్రేక్షకులు దీన్ని ఆస్వాదిస్తారు అని మేము ఊహాజనితంగా మేము ఊహించుకుని మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం ప్రజల దగ్గర. ఒక్కొక్కసారి మా ఎక్స్పెక్టేషన్ సఫలీకృతం అయినప్పుడు హిట్, మా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే చెప్పలేము. ఆ మొదటి రోజు 10 కోట్ల లక్షల మంది చూస్తారు సినిమా. ఇవాళ లెక్కలో, గతంలో కాబట్టి ఇవాళ లెక్కలో అన్ని థియేటర్లో 10 లక్షల మంది మొదటి షో చూస్తారు. ఈ 10 లక్షల మంది మొత్తం 3 కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్. ఈ 10 లక్షల మంది బయటకు వచ్చేవాడు సంతోషంగా వచ్చాడా, నెక్స్ట్ టాక్ పెరుగుద్ది.
ఏ పర్వాలేదు ఏదో అన్నారా అయిపోయింది. సో ఈ 10 మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. ఎవడో ఊరినే ట్రోల్స్ గిల్స్ వల్ల ఏం కాదు. ఈ కమెంట్లు చేసేవాళ్ళు వాళ్ళు ఏదో బాగుతుంటారు, వాళ్ళని బట్టి ఇప్పుడు ప్రేక్షకుడు సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తాడు, వాడికి నచ్చితే చూస్తారు. వాళ్ళ డబ్బు కూడా జేబు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కనుక వాళ్ళ పరిస్థితి ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం ఇది. ఇంకా మిగతా వాటిలో కంట్రోల్ చేసుకోకపోతే అది పెరిగి ఇది పెరిగి ఏమైపోతాం అంటే మీ ఉద్దేశం ఇప్పుడు నష్టం. ఇది వాళ్ళ రైట్స్. ప్రాబ్లం అనేది ఎక్కడంటే నేను అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అనేది ఛాంబర్గా నేను ఒక సీనియర్గా ఇండస్ట్రీలో ఉన్న సినిమా వాడిని, నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, ఆర్టిస్ట్ని, అన్ని రంగాల్లో ఉన్నవాడిని. మా నాన్న పెద్ద రచయిత. సో ఇన్ని ఉన్నవాడిగా చిన్నప్పటి నుంచి సినిమా వీళ్ళు చూస్తున్నాను. నేను విన్నవించుకునేది కోరుకునేది ఏంటంటే అయ్యా వాళ్ళు మన బిడ్డలు, వాళ్ళ మీద వాళ్ళు అడిగారు కనుక కోపం వచ్చేసేసి మేము ఎవరినో పెట్టుకుని తీస్తాం బయట నుంచి తెచ్చుకో ఈ బెదిరింపులు వద్దు. ఎన్నాళ్ళు తీస్తారు, ఎన్ని రోజులు తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు. మన రాష్ట్రంలో కావాలి, మనం వచ్చాం. ఈ ఇండస్ట్రీ నమ్మకం లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ చూసిరాదని ఎక్కడో రాష్ట్రం తీసుకొచ్చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు, ఎన్ని సినిమాలు చేస్తారు. తిరగబడతారు కార్మికులు. ఆ స్థాయి తీసుకురావద్దు. కార్మికులు తిరగబడి మీ ఇళ్ల మీద పడి మా కడుపు కొడతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టజీవి కడుపు మీద తంతే ఆగలేడాడు. నువ్వు ఏమైనా చెంప మీద కొట్టుకోడు, కడుపు మీద కొడితే ఆగలేడు. మీరు వేరే వాళ్ళని తీసుకొస్తే వాడు కడుపు మీద కొడదు. వాడు ఆవేశపడ్డాడంటే వాడు ఆవేశానికి మీరు ఊతమిచ్చి వాడిని ఆవేశపడేలా రెచ్చగొట్టారంటే తర్వాత పరిస్థితి మనం చేయదాటిపోదు. కనుక అలాంటి స్థితి రాకుండా ఓకే వాళ్ళు 30% అడిగారు, మీరు మరీ హీనంగా 5% ఇస్తామని వద్దు. 30 అడిగారు కదా, ఒక 15% ఇవ్వండి. 15 ఇంకా 2 సంవత్సరాల తర్వాత చేద్దామయ్యా, ప్రస్తుత పరిస్థితులు పడిపోయాను చెప్పండి. మీ దీనికి మించువల ఎంత అవుద్ది? 1,00,000 కోట్లు ఇస్తున్నారు కదా పై వాళ్ళకి, వాళ్ళలో 1 కోటి తగ్గించండి రాదు. నలుగురికి 4 కోట్లు, వాడికి 10 ఒక్కో దగ్గర 50 లక్షలు తగ్గిస్తే 4 కోట్లు, 4 చోట్ల 4,50 తగ్గితే 2 కోట్లు. ఇద్దరు తగ్గిస్తే ₹1 కోటి కన్నా అవుద్దా ఈ పెంచే రేట్లు? పెంచి వీళ్ళ కార్మికులు ఇంకో ₹1 కోటి కన్నా అవుతుంది కదా. ఆ ₹1 కోటి ఆ పెద్దవాళ్ళ దగ్గర కొంచెం చెప్పండి ఆయన పరిస్థితి, మీరు కొంచెం ఇదిగో మీకు ఇచ్చే దాంట్లో ఈ 50 లక్షలు తగ్గించుకోండి, ఈ 50 లక్షలు తగ్గించుకుంటారు. 10 కోట్లు తీసుకునేవాడు 9.5 గొప్ప కూడా, 5 కోట్లు తీసుకునేవాడు 4.5 గొప్ప కూడా కదా. కనుక అలా ఆలోచించండి. వీళ్ళు మన బిడ్డలే, మన కుటుంబంలో పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు. అన్యాయం కాదు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కష్టానికి అడుగుతున్నారు. అందరిది పెంచారు, మాది పెంచాలని అడుగుతున్నారు. సో మనం పెంచలేని పొజిషన్లో ఉన్నాడు. 30 కాకపోతే 25, 30 కాకపోతే 15, లేదు 20 కాదు 15% పెంచుతామయ్యా. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ తర్వాత పరిస్థితిని బట్టి చూసుకుందాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీని మీద ఎందుకు సార్? అది మూవీ ఆర్టిస్ట్ సంబంధం లేదు, ఇది బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ 24 క్రాఫ్ట్స్. కరెక్టే సార్, కానీ దాని ఇన్వాల్వ్మెంట్ అసలే లేకుండా ఉండదు. అవసరం వాళ్ళు ఏమంటారు, వాళ్ళకే సంబంధం. మూవీ ఆర్టిస్ట్ ఈ సమస్య బిట్వీన్ ది వర్కర్స్ అండ్ ప్రొడ్యూసర్. డబ్బు ఇచ్చేవాడికి కష్టపడి పనిచేసేవాడికి అంతే. వాడు కూడా మూవీ ఆర్టిస్ట్ కూడా పెయిడ్ బై ప్రొడ్యూసర్ అంతే. ఒక వాస్తవం ఏంటంటే చిట్టుబాబు గారు, ప్రొడ్యూసరు ఒక తలకి ₹1000 ఇచ్చాడు అనుకోండి సార్, ఆ పైవాడు క్యాషియర్, మేనేజరు, కోఆర్డినేటర్, సో ఇలా వీళ్ళు తలా ఒక 100-150 పంచుకొని వచ్చేసరికి ఆ పని చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి 500 చేతికి వస్తుంది. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? కాదు సార్, చాలా ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ ఉన్నాయి తెలిసి తెలియకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్లో వాగే వాళ్ళు ఎవరు చెప్పారు మీకు? కోఆర్డినేటర్లు ముందే 5,000 కంపెనీ ఆర్టిస్ట్, మామూలు జూనియర్ ఆర్టిస్టులు యూనియన్ రూల్స్ ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులు కానీ ఫెడరేషన్ కానీ ప్రతి ఒక్కళ్ళకి యూనియన్ రూల్స్ 9 to 6 కాల్ షీట్ ప్రకారం ఎంత అనేది ఉంది. కనుక దాన్ని ఎవడూ మార్చలేడు, దాన్ని ఎవడు నో అనలేడు. ఈ కోఆర్డినేటర్ అనేది ఎవరు కంపెనీ ఆర్టిస్టులు, యూనియన్ నుంచి కాకుండా కంపెనీ ఆర్టిస్టులను కొంతమంది పెట్టుకుంటారు. వాళ్ళలో వాడికి 10,000 అడిగితే 10,000 ఇస్తా తీసుకుని వాడు దానికి 8,000 ఇచ్చి అన్నిటికీ ఉండదు. ఓన్లీ తెలిసి తెలియకుండా అంతే ఊహాగానాలు. యూనియన్ రూల్ చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళ కంపెనీ ఆర్టిస్టులు అంటారు, వాళ్ళు యూనియన్ అయి ఉండరు. యూనియన్ కాదు సార్, యూనియన్ లో జరుగుతుందంటలేదు సార్. నేను పాయింట్ ఇక్కడ యూనియన్ కాదు. నేను ఇప్పుడు పాయింట్ ఏంటి, యూనియన్ లో ఒక్కరే ఫైట్ చేయట్లేదు. యూనియన్ వాళ్ళ వెనక కూడా యూనియన్ కార్డ్ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళు కూడా తోడయ్యారు.
సో ప్రధానంగా జూనియర్ ఆర్టిస్ట్ సంబంధించి వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి రూల్ ప్రకారం వస్తుంది వాళ్ళకి. రూల్ ప్రకారం వాళ్ళు కమిషన్ ఇవ్వాలి. రూలే జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్ కమిషన్ ఇవ్వాలి. దాని ప్రకారం ఉంటుంది రూల్. వాళ్ళకి 2% ఎంత కమిషన్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చే 500 రోజుకి 500 అన్నారు అనుకోండి. డైలాగ్ ఆర్టిస్ట్ ఒక రేటు, పట్టు డ్రెస్సులు వేసుకుంటే ఒక రేటు ఉన్నాయి. అలాగ మామూలు జనాభా ఒక రేటు ఉంటుంది. ఏ జనాభా ఏమైనా కూడా జూనియర్ ఆర్టిస్ట్ నీకు 500 ఇస్తే దాంట్లో 2% జూనియర్ ఆర్టిస్ట్కి కట్ చేసి ఇస్తుంది యూనియన్. డైరెక్ట్గా ఎవరు అసలు వాళ్ళు ఏంటంటే బిల్లు, ఇప్పుడు నేను షూటింగ్ చేశాను, వాడు బిల్లు ఇస్తారు, డబ్బులు ఇవ్వను నేను. బిల్లు ఇచ్చినాక బిల్లు యూనియన్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. నాకు బిల్లు ఇస్తారు, నేను సంతకం పెట్టినాక యూనియన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. యూనియన్ కలెక్ట్ చేసుకుని యూనియనే ఇచ్చేస్తుంది వాళ్ళకి. ప్రొడ్యూసర్ ఎవడు యూనియన్ ఇచ్చేస్తుంది. యూనియన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఏజెంట్ రూల్ ప్రకారం కమిషన్ కట్ చేసుకుని ఇస్తారు. సర్వీస్ ఛార్జ్ కమిషన్. యూనియన్ వాళ్ళకంటే నాన్ కార్డు మెంబర్లని ఎక్కువగా పిలుస్తున్నారు సినిమా వాళ్ళు. ఎందుకు పిలుస్తున్నారంటే ఒక్కోసారి నేను ఎక్కడో పార్టీ నాకు ఉన్న వెనకాల ఒక అమ్మ ఉన్నారు, ఒక 10 మంది నా ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఒక సీను నా వాళ్ళని పెట్టుకుంటాను. నాకు వాళ్ళకి ఏమి ఇస్తానో, పార్టీ ఇస్తానో, గిఫ్ట్ ఇస్తానో తర్వాత విషయం. నేను వాళ్ళని పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకోకూడదు? నేను నా మనుషులు ఎందుకు పెట్టుకోకూడదు? నా సినిమా నేను కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను. నా దగ్గర మనుషులు, నాకు బాగా పరిచయం ఉన్న మనుషులు, మా ఊరోళ్ళు, నా ఊర్లో ఉండే మనుషులు, నాకు ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా ఉంటారు. వాళ్ళని ఆ సీన్లు సినిమాలో తెర మీద కనపడాలని వాళ్ళకి కోరుకుంటుంది. డబ్బు కట్టి కార్డు కొనుక్కున్న ఎంతో మంది కార్డు హోల్డర్లు ఈ రోజున అన్యక్రాంతం అయిపోతున్నారు సార్. వాస్తవానికి అయితే అదే లేదు, మా కార్డు వీళ్ళు డైలాగ్ చెప్పగలిగిన వాడికి డబ్బులు వస్తున్నాయి. నెంబర్లు పెరిగారమ్మా. ఇప్పుడు 500 మంది కావాల్సిన చోట 5000 మంది ఉంటే అందరికీ పనులు ఎక్కడ దొరుకుతాయి? ఇది ఏ ఫీల్డ్లో అయినా ఉండే పనే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందరూ సాఫ్ట్వేర్లు అయితే ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనులు లేకుండా ఉన్నారు? అందరి నుంచి ఎక్కడి నుంచి ఎవరు ఇవ్వలేరు. ఒక బిగినింగ్లో 100 మంది కావాలంటే 100 మంది ఉన్నారు, అందరికీ పని దొరికింది. ఆ తర్వాత 100 మంది పని ఉంటే 200 మంది అయ్యారు, 300 మంది అయ్యారు, 500 మంది అయ్యారు. ఇవాళ 500 మంది కావాలంటే 5000 మంది అయ్యారు. 5000 మందికి ఎవరు ఇస్తాడు పని? ఎక్కడి నుంచి ఇస్తాడు? సో రొటేషన్లో దొరికినట్టు దొరుకుతుంది. ఆ ఏజెంట్ వాడితో బాగుండేవాడు, వాడు పిలుస్తాడు. కొంతమందికి రోజు దొరుకుద్ది, కొంతమంది దొరకదు. ఈ ఎవడు చేయగలిగిందే కాదు. ఇదేదో ఎవడెవడు 5000 మందికి వాడు పని లేదు, రా నాయన కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాం, ఇవ్వలేం కదా. నేను కష్టపడి సంపాదించిన సొమ్మే కదా. నేనేం దానం చేయడానికి సినిమా తీయట్లేదు కదా. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, వ్యాపారం కోసం చేస్తున్నాను. నేను పెట్టే రూపాయలు రావాలి, తర్వాత నేను చూస్తాను. ఇందులో నా కారు డ్రైవరు, నాకు 20 ఏళ్ళుగా నా డ్రైవర్. ఆ కారు డ్రైవర్ నేను పెట్టుకోకూడదంట కాదు కదా. నాకు సేఫ్టీ ఏది? నువ్వు యూనియన్ పెట్టుకోమంటే. అది ఇలా రకరకాల ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇష్యూలన్నీ పక్కన పెడితే అసలు ఇష్యూ వాళ్ళు వేతనం పెంచమన్నారు, దాంట్లో ధర్మం ఉంది. మీరు పెంచలేకపోతున్నారు, దాంట్లో మీ కష్టం ఉంది. ఆ వయా మీడియాగా ఆలోచించి ఇద్దరికి అన్యాయం జరగకుండా జరిగేటట్టు చూడాలి. 15% పెంచండి, 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెంచుతామని చెప్పండి. వాళ్ళు అంత మూర్ఖంగా ఇప్పుడే పెంచాలని అనరు. ఆవేశంతో మాట్లాడతారు తప్పితే సరే లేని దానికి వచ్చింది. ఇప్పుడు ఇవ్వనంటున్నారు, 5 అన్నారు, 15 ఇస్తున్నారు కదా. వచ్చే దానికి మనం చూద్దాం, మళ్ళీ తర్వాత ఫర్దర్గా చూద్దాం అని. ఇప్పుడు దీంట్లో ఏంటంటే హీరోలు కనుక ఇంటర్ఫైర్ అయితే, మూవీ ఆర్టిస్ట్ హీరోలు ఇంటర్ఫైర్ అయితే గతంలో ఉండేది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హీరోలు ఇంటర్ఫైర్ అయ్యేవారు. ఆ హీరోలు వేరు, ఆ రోజులు వేరు, వాళ్ళ బాధ్యతలు వేరు. కాదు సార్, ఇప్పుడు ఒకటి అనుకుందాం. ఇప్పుడు టికెట్ల రేట్లు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తగ్గించిన వెంటనే అందరూ వెళ్ళి వాళ్ళ కష్టాన్ని చెప్పుకొని టికెట్ల రేటు పెంచమని ఎలా అయితే ఆయన రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఎలాగో ఇప్పుడు ఆర్టిస్టులకు కూడా ఈ ప్రొడ్యూసర్లు అలాగే కదా. వీళ్ళెందుకు కన్సిడర్ చేయట్లేదు? ఇప్పుడు ఆయన కన్సిడర్ చేయాలని వీళ్ళు బలవంతం చేసినప్పుడు వీళ్ళెందుకు కన్సిడర్ చేయాలి? ఏ విషయం కన్సిడర్ చేయాలంటో ఐ మీన్ వీళ్ళు చేయాలి, ప్రొడ్యూసర్లు చేయాలి కదా వీళ్ళ ఆర్టిస్టుల గురించి. ఎందుకు చేస్తున్నారు కదా వాళ్ళు, అదే వేరే మేము కావాలంటే అంటే వాళ్ళకి వెసులుబాటు ఉంది, చేసుకోవచ్చు. నేను వీళ్ళతో తీయాలి, వాళ్ళతో తీయాలి కమాండ్. వాడు పెట్టుబడి పెడుతున్నాడు. అయ్యా ఇండస్ట్రీలో వాడు డబ్బులు పెడితేనే, ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఇండస్ట్రీ. డబ్బులు పెట్టేవాడు లేకపోతే నేను ఉన్నే ఏం చేస్తాం? మన కెమెరాలో మనం పెట్టుకుని తీసుకోవాలి. డబ్బులు పెట్టేవాడు ఉంటేనే ఆ 4 సినిమాలు వచ్చే, 4 సినిమాలు ఉంటేనే నీకు నాకు పని. వాడిని పట్టి పీడిస్తాం, వాడిని పిసికేస్తాం, వాడిని నలిపేస్తామంటేట
ఇప్పటికే పారిపోతున్నారు ప్రొడ్యూసర్లు, ఎవడో నిలబడతారు, ఆ నలుగురు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ మైత్రి మూవీస్, దానయ్య, సితారా, ఈ దిల్ వీళ్ళే అటు ఇటు మార్చి వాడే డిస్ట్రిబ్యూటర్, ఒక సినిమాకి వాడు ప్రొడ్యూసర్, ఇట్లా జరుగుతుంది. వేరే వాళ్ళు రాట్లా. వీళ్ళు వాడు డబ్బు పెట్టి చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి వస్తే ఎట్లా ప్రొడ్యూసర్ని? రైట్, వాడు డబ్బులు పెడుతున్నాడు, వాడు ఉంటేనే మన బతుకు. ప్రొడ్యూసర్ అనే యజమాని ఉంటేనే ఎంతమందికి బతుకు. వాడు ఒక సినిమా తీస్తేనే 60 మంది పనిచేసేది. సో ఈ ప్రొడ్యూసర్ని బతికించుకోవాలి, ప్రొడ్యూసర్ని వేధించకూడదు అనేది వాళ్ళకే ఉండాలి. ప్రొడ్యూసర్లు మరి ఒక స్టేజ్ దాటినాక అవసరం లేదేమో, నేను ఇంతగా మీరు బ్లాక్మెయిల్ చేశారు, నేను మీతో అవసరం లేదు సినిమా, నేను వేరే తీసుకుంటాను అక్కడ అంటాడు కదా. వాడి కష్టార్జితం, వాడి పెళ్ళం తాకట్టు పెట్టి తెస్తున్నాడు, ఏం తెస్తున్నాడో మీకే తెలుసు. వాడి ఆస్తులు తాకట్టు పెట్టి తెస్తున్నాడు, ఏం తెలుసు. వాడు కోట్లు పెట్టి సినిమా, కోట్లు అంటే సినిమాలు ఇద్దరు లక్షలు వేలు కాదు, కోట్లు పెట్టాలంటే ఎక్కడ వాడు ఆస్తులు తాకట్టు పెడుతున్నాడా, వాడు భార్య మెడలో తాకట్టు పెడుతున్నాడు, ఏం తెలుసు మీకు? ఎన్ని కష్టాలు పెడితే వాడు తెస్తున్నాడు. వాడిని ఇంకా నిండా ముంచుదాం అనుకుంటే అందరికీ ఆ దృష్టి కూడా కావాలి. ప్రొడ్యూసర్ అనేవాడు బతికి ఉండాలి, బతికించుకోవాలి. అట్ ది సేమ్ టైం మన బతుకులు బాగుండాలి. ఇది సమన్వయంగా ఆలోచించాలి తప్పితే వన్ సైడెడ్గా వెళ్ళకూడదు. ఓకే చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.